ఏపీ ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు గారికి జనాలు పొగుడుతుంటే ఎటు చూసినా ఆనందంగా ఉండే చంద్రబాబు వాళ్ళకి ఇచ్చినటువంటి అభయాలను నెరవేర్చకపోవడం వల్ల జనాల్లో వచ్చినటువంటి వ్యతిరేకతను క్యాచ్ చేసుకునేదానికి, వాళ్ళని ఏ విధంగా అయినా మెప్పించేదానికి, వాళ్ళని ఏ విధంగా అయినా సంప్రదించేదానికి, వాళ్ళకి ఏ విధమైన మేలు చేయాలనే ఆలోచనతో చంద్రబాబు చేసినటువంటి గొప్ప కార్యక్రమం ఏదైనా ఉందంటే అది ఎక్కడ చూసినా ఏదైనా ఉందంటే అది వచ్చేసి సూపర్ 7 ఈ పథకాలను బ్రహ్మాండంగా నెరవేర్చాలని, బ్రహ్మాండంగా తేవాలని ఆయన ఏదేదో కలలుగంటూ ఆ రోజు జగన్ గారి పైన అవాకులు చవాకులు పేలాడు. కానీ మొదటికి వచ్చాలకు, ఆయన వరకు వచ్చాలకు ఆయనకు ఘనమైన విజయం లభించిన తర్వాత ఇప్పుడు బడ్జెట్ లేదు, నేను చేయలేను అనే ద్వారంలో మాట్లాడుతున్న నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రజలంతా అడిగేది, తల్లికి వందనం ఎక్కడా? పిల్లలకు 15,000 ఇస్తానన్నావు ఎక్కడా? పిల్లలకు 1,500 ఇస్తానన్నావు, ప్రతి ఆడపిల్లకు 1,500 ఇస్తానన్నావు ఎక్కడా? విద్యార్థులకు ఫీజుని ఇస్తానన్నావు, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తానన్నాను, ఒకవేళ ఇయ్యలేని పక్షంలో వాళ్లకు 3,000 ఇస్తానన్నావు ఎక్కడా? నాడెక్కడా నేడెక్కడా? పిల్లలకు ఏదో మధ్యాహ్న భోజనం ఎక్కడా? వాళ్లకు పుష్కలమైనటువంటి ఆహారం ఎక్కడా? హాస్పిటల్లో సదుపాయం లేక ఆరోగ్యశ్రీ లేక పేద ప్రజలు బాధపడుతుంటే నీవేమో ఈరోజు అది ఎటు చూసినా నేను చేయలేనని చేతులు పైకెత్తేస్తున్నావు. ప్రజలు ఊరుకుంటారా? ఆ రోజు నీకు తెలియదా? బడ్జెట్ ఉందా లేదా, ఏం చేయాలని నీకు ఆలోచన లేదా బాబుగారు? బాబు, ఒక్కటే నువ్వు గుర్తుపెట్టుకో, ప్రజలను మోసం చేయాలని నువ్వు అనుకుంటున్నావు. ప్రజలు సరైన టైంలో నీకు గుణపాఠం చెప్తారు. అది ఆసన్నమైంది. దానికి బలి కాకముందే నువ్వు జాగ్రత్త పడు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. అబద్ధాల కోరు చంద్రబాబు అనే పదాన్ని తీసేసేయడానికి ప్రజలకు మేలు చేసి మంచోని అనిపించుకోమని మనవి చేసుకుంటున్నాను. నువ్వు ఈ ఓట్లు వేసిన జనాలు నన్ను ఏం చేయగలరు? నేనే కదా సీఎం. నేను ఎలా చెప్తే అలాగైతుంది అని నీ పొగరుపోతుతనంతో జనాల మీద రుద్దడానికి ప్రయత్నం చేసి బడ్జెట్ లేదని చెప్పడం ఇంతకన్నా సిగ్గుచేటైన విషయం ఒకటి లేదని నేను మనం చేసుకుంటున్నాను. ఎందుకంటే ముందు తెలియదా బాబుగారు మీకు ఎంత బడ్జెట్ ఉండేది? 4 సంవత్సరాలు సీఎంగా ఉన్నావు. ఎట్లా చేయాలంటే మీకు ఆలోచన లేదా? ప్రజలకు మోసాలు చేసేదే నీకు తెలుసా? పద్ధతి కాదు బాబుగారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని జనాలకు మంచి చేయడానికి ప్రవర్తించు. జగన్మోహన్ రెడ్డి రెక్కల కష్టం మీద 14 కాలేజీలో 15 కాలేజీలో మెడికల్ కాలేజీ తీసుకొస్తే నువ్వు ప్రైవేటులోకి అమ్ముకుంటావా? ఇది న్యాయంగా ఉందా నీకు? ఒక్కొక్క కాలేజీకి 250 కోట్లు నువ్వు కేటాయించలేవా? మీ అబ్బ సొత్తేమన్నా ఇస్తున్నావా? గవర్నమెంట్లో డబ్బులు లేవా? దావాస్కు పోనీకి 100 కోట్లు ఖర్చు పెట్టనీకి, తీర్థయాత్రలకు పోనీకి, టైంపాస్ చేయనీకి, ఇసుక అమ్ముకోవడానికి, రైతుల కడుపు కొట్టడానికి, పేద ప్రజల కడుపులు కొట్టడానికి, మరియు విద్యార్థుల కడుపులు కొట్టడానికి, మరియు మా అక్క చెల్లెళ్ళ యొక్క కడుపును కొట్టడానికి మీకు టైం దొరుకుతుంది. బడ్జెట్ లేవంటావు, ఉన్నవి కూడా లేనట్లు ప్రవర్తిస్తావు. నీ సోకులకు, శిఖార్లకు నువ్వు దాహసిపోవడానికి
నీ కొడుకుని ఇంప్రూవ్ చేసుకునడానికి నువ్వు చేసే పాటలు అందరికీ తెలుసు. సరైన టైంలో నీకు ప్రజలు బుద్ధి చెప్తారు. బీ కేర్ఫుల్. మనవి చూసుకో, మీరు చూసుకో. ఇది సినిమా కాదు బాబు, ఇది షికార్లు కాదు బాబు. జనాల మీద జనాలపైన చటగోప్రం పెట్టడానికి ప్రయత్నిస్తే ఆ జనాలే తిరగబడితే నీ సింహాసనం 1000 ముక్కలైపోతుంది. బాబుగారు, ఇప్పటికైనా మించిపోయింది లేదు. మీరు బ్రహ్మాండంగా చేయగలరు. చెయ్యండి, పేద ప్రజలకు మేలు చేయండి. థ్యాంక్ యూ.